అందరికి నమస్కారం. రేపు గుంటూరు డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అయితే జరగబోతున్నాయి క్రికెట్. సో ఎవరైతే క్రికెట్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళైతే రేపు గుంటూరు సెలక్షన్స్కి అయితే రావచ్చు. అయితే ఇది మాజేటి గురవయ్య కాలేజ్ అయితే ఉంది కదా, అక్కడ ఆ గ్రౌండ్లో అయితే జరుగుతాయి అన్నమాట రేపు సెలక్షన్స్. అయితే లాస్ట్ వీక్ చూసుకుంటే మనం ఓన్లీ అండర్-16, అండర్-19 మాత్రమే జరిగినాయి సెలక్షన్స్. కానీ రేపు అంటే 21 మే అనమాట. అయితే రేపు ఇక్కడ అండర్-23 అలాగే సీనియర్ సెలక్షన్స్ అయితే జరగబోతున్నాయి రేపు. సో దీంతోపాటు మనకి ఇది బాయ్స్ అనమాట, 23 అండర్-23 అలాగే సీనియర్ సెలక్షన్స్ బాయ్స్కి ఇది. సో దాని తర్వాత గర్ల్స్ చూసుకున్నట్టయితే అండర్-15 ఏజ్ అలాగే అండర్-19 అలాగే అండర్-23 దాని తర్వాత సీనియర్స్ ఏజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా రేపు ఇదే గ్రౌండ్లో అయితే రేపు సెలక్షన్స్ జరగబోతున్నాయి. సో అయితే మెయిన్గా బాయ్స్ కోసం చెప్తున్నాను నేను. సో అండర్-23 అలాగే సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రేపు సెలక్షన్స్ జరగబోతున్నాయి. మాజెట్టి గురవయ్య కాలేజ్ ఉంది కదా, సో ఆ గ్రౌండ్లో అయితే జరుగుతాయి అనమాట. సో రేపు దీంతోపాటు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలాగే ఆధార్ కార్డు ఈ రెండు మాత్రం కంపల్సరీగా తెచ్చుకోండి. సో దాంతోపాటు జిరాక్స్ కాపీ కూడా ఒక కాపీ అయితే ఉండాలి. సో ఒరిజినల్తో పాటు జిరాక్స్ కాపీ ఒకటి తెచ్చుకోండి. సో దీంతోపాటు మనం ఆల్రెడీ తెలుసు కదా, వైట్ అండ్ వైట్లో రావాలి, అలాగే షూ కూడా కంపల్సరీ. అయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఎందుకంటే రేపు జరుగుతున్నాయి కాబట్టి మనకి. సో ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వాలా, అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే లైక్ చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది. సో ఎవరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు సెలక్షన్స్కి. సో అయితే రేపు సెలక్షన్స్కి ఎవరైతే రావాలనుకుంటున్నారో అండర్-23 అలాగే సీనియర్స్ గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు ఖచ్చితంగా ఈ సెలక్షన్స్కి అయితే అటెండ్ అవ్వండి. సో అయితే ఇప్పుడు మనం రేపు సెలక్షన్స్లో కొంతమంది బ్యాట్స్మెన్స్ అలాగే బౌలర్స్ చాలామంది ఉంటారు కదా. అయితే మీకు ఒక టిప్స్ అయితే చెప్పాలి, ఎందుకంటే సెలెక్టర్స్ దృష్టిలో అయితే మీరు పడాలి కాబట్టి. సో ఎవరైతే బౌలర్స్ ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చెప్పేది ఒకటే, పేస్ అటాక్ మంచిగా ఉండాలా. సో దాంతోపాటు లైన్ అండ్ లెంత్ మాత్రమే మీదైతే చూస్తారు. సో అండర్-23 అలాగే సీనియర్స్ సెలక్షన్స్కి సో మీరు మంచి పేసు అలాగే బౌన్సర్స్ వేయడానికి కూడా కొంచెం ట్రై చేయండి. ఎందుకంటే మీరు యార్కర్లో అసలు ట్రై చేయొద్దు, ఎందుకంటే యార్కర్లో మీ బౌలింగ్ టాలెంట్ ఎంత ఉంది అనేది అసలు అర్థం కాదు. సో కాబట్టి గుడ్ లెంత్ లేదంటే బౌన్సర్స్ ఈ రెండు లెంత్ మాత్రమే పట్టుకొని బౌలింగ్ వేయండి. సో దాని తర్వాత బ్యాట్స్మెన్స్ విషయంకి వస్తే, బ్యాట్స్మెన్స్ ఓన్లీ డ్రైవ్ చేయటం అలాగే ఓన్లీ డిఫెండ్ చేయటం ఎలా చేస్తున్నారు అనేది మాత్రమే చూస్తారు. సో మీరు హిట్టింగ్ చేస్తారు అసలులాగా అవతల స్టేడియం అవతల కొడతా అంటే ఇక్కడ కుదరదు. ఓన్లీ మీరు డ్రావిడ్ లాగా రేపు బ్యాటింగ్ చేయగలిగితేనే మీరు సెలెక్టర్స్ దృష్టిలో అయితే పడతారు. సో ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనమాట మీకు. దాని తర్వాత వికెట్ కీపర్స్ విషయంలోకి వస్తే, ఓన్లీ వికెట్ కీపింగ్ మీరు భయం లేకుండా వికెట్స్ వెనక మళ్ళీ కీపింగ్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మీరు ఎంత కాన్ఫిడెంట్గా బాల్ని పడుతున్నారు అనేది వాళ్ళు అయితే చూస్తారు. దాని తర్వాత మిమ్మల్ని బ్యాటింగ్ పంపిస్తారు వికెట్ కీపింగ్ అయిపోయిన తర్వాత. సో అక్కడ కూడా మీరు చేయాల్సింది ఓన్లీ డిఫెండ్ చేయటం అలాగే డ్రైవ్ చేయటం అనమాట. సో ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. బౌలర్స్కి మెయిన్గా ఇంపార్టెంట్గా మీరు బౌన్సర్స్ వేసి బ్యాట్స్మెన్కి హెడ్కి వేయగలిగితే ఖచ్చితంగా మీరు సెలెక్టర్స్ దృష్టిలో అయితే పడతారు. సో ఇదైతే నేను చెప్పేది. సో దీని తర్వాత గుడ్ లెంత్లో వేసి మీరు వికెట్స్ తీయగలిగితే, స్టెంప్ని కొట్టగలిగితే ఖచ్చితంగా మీరైతే వాళ్ళ దృష్టిలో పడతారు. సో ఇదే అండి ఈరోజు చెప్పాలనుకుంటుంది. సో మళ్ళీ చెప్తున్నాను వెన్యూ. సో గుంటూరులో మాజేటి గురవయ్య కాలేజ్ ఉంది కదా, ఆ గ్రౌండ్లో అయితే జరుగుతాయి అనమాట రేపు సెలక్షన్స్ అండర్-23 అలాగే సీనియర్స్. దాని తర్వాత గర్ల్స్కి అండర్-15, అండర్-19, అండర్-23 సీనియర్ సెలక్షన్స్ గర్ల్స్కి అనమాట. సో దీంతోపాటు మీరు కంపల్సరీగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఈ రెండు మాత్రం కంపల్సరీగా తీసుకెళ్ళండి. ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, సో ఈ వీడియోనైతే లైక్ చేయండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవ్వాలి కాబట్టి.